ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యంలో ఒక జ్ఞానవంతుడైన రాజు ఉండేవాడు. అతనికి 3 రాజకుమారులు ఉండేవారు. రాజు వృద్ధుడవుతున్నాడు. తన తర్వాత రాజ్యాన్ని ఎవరు పాలించాలో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు రాజు 3 కుమారులను పిలిచాడు. ప్రతి ఒక్కరికీ ఒక బంగారు నాణెం ఇచ్చాడు. రాజు చెప్పాడు, "ఈ ఒక్క నాణెంతో మీ గదిని పూర్తిగా నింపండి. ఎవరు తెలివిగా చేస్తారో వారు తర్వాతి రాజు అవుతారు." మొదటి రాజకుమారుడు మార్కెట్కు వెళ్లి ఆ నాణెంతో గడ్డి కొనుగోలు చేశాడు. గదిలో కొంత భాగం నిండింది, కాని మొత్తం గది నిండలేదు. రెండవ రాజకుమారుడు పత్తి కొనుగోలు చేశాడు. అది గడ్డి కంటే ఎక్కువ స్థలాన్ని నింపింది, కాని గది పూర్తిగా నిండలేదు. మూడవ రాజకుమారుడు కొద్దిసేపు ఆలోచించాడు. పెద్ద వస్తువులు కొనకుండా ఆ నాణెంతో ఒక చిన్న కొవ్వొత్తి కొనుగోలు చేశాడు. రాత్రి వచ్చినప్పుడు అతను ఆ కొవ్వొత్తిని వెలిగించాడు. ఆ వెలుగు గదంతా వ్యాపించి మొత్తం గదిని నింపింది. రాజు చిరునవ్వు చిందించి చెప్పాడు, "నిజమైన తెలివి అంటే పెద్ద వస్తువులు కాదు, స్పష్టమైన ఆలోచన." అలా మూడవ రాజకుమారుడు తన తెలివితో తర్వాతి రాజుగా అయ్యాడు. మోరల్: స్పష్టమైన ఆలోచన మరియు తెలివి మనిషిని విజయానికి తీసుకెళ్తాయి.